కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉచిత ఇసుక పాలసీ విధానంపై జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఇసుక సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశం. స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ. గుండెపోటుతో సీసీఎస్ఎస్ఐ మృతి. భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఏపీ ఉమెన్ హెల్త్ అండ్ ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలుగా కె నాగమణి ఎన్నిక. జీవో 143 ఉత్తర్వులను అమలు చేయాలని అసోసియేషన్ సభ్యుల డిమాండ్. ఘనంగా నారా శేషు జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే ధర్మరాజుతో పాటు నారాకు శుభాకాంక్షలు తెలిపిన జన సైనికులు. వరద నిరాశ్రయులకు చేయూత. సిటీ పాస్టర్స్ అసోసియేషన్ మరియు ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసరాల పంపిణీ. నూతన ఇసుక పాలసీ విధానంపై గురువారం జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 10 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం ఇసుకను దోచుకుని భ్రష్టు పట్టించారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అవసరమైన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే జిల్లాలో అమలవుతున్న ఇసుక పాలసీ విధానం అమలు తీరును జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
process of the process that is transferred. In this system, we have to establish a cycle. Cycle in the sense we must people to order all of the automatic ఏది ఎవరని ఆటోమేటిక్ ఏది ఎవరు అడిగారు ఏ టైం అడిగారు ఈ టైంని బట్టి ఆటోమేటిక్గా రిజిస్టర్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఆన్లైన్ బుకింగ్ 24/7 ఎవరు ముందు వచ్చారు బుక్ చేసుకుంటారు వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు కాబట్టి ఆ టైం కూడా పెట్టుకుంటారు stage where we can anybody can order any point of time. సెకండ్ యాంగిల్ కొంతమంది మనము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం కలెక్టర్స్ కూడా ఉన్నాం ఇట్ ఈస్ ద ఫ్రీ శాండ్ ఇసుక ఫ్రీ ఒకవేళ మీరు చెప్పిన సెంటర్కి రావాలంటే లోకల్ పీపుల్ అక్కడ రావాలంటే ఇట్ విల్ కాస్ట్ ఫర్ యూ వేరే కాస్ట్ ఉంది ఇదే ఈ టైస్ అలాట్మెంట్ మీకు ఏదైనా అన్లెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప సిస్టమ్ విల్ క్రియేట్ ప్రియారిటీ ఎవరి మీరు వాచ్ చేసుకుంటా ఉంటారు ఇట్ ఈస్ వర్కింగ్ విత్ నాట్ వన్ పంచాయతీ కూడా ఫోర్స్ ఇవ్వండి నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ లెట్ దెమ్ రెగ్యులేట్ మీ ఊర్లో ఉండేది ఓటా యాక్ట్ మనం తెచ్చాం దేనికోసం ఓటా యాక్ట్ తెచ్చాం దేన్ని తీసుకొచ్చాం దేనికోసం తీసుకొచ్చామంటే ఇండిస్క్రిమినేట్గా వేస్తున్నారు కాబట్టి ఇసుక పబ్లిక్ పర్సెప్షన్ రావడానికి ఏమేం చేయాలో మనం కోట్ చేస్తాం టైం అండ్ అగైన్ విత్ ట్రూ స్పిరిట్ పబ్లిక్ షుడ్ అప్రిషియేట్ అస్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఎ ఫోన్ చెప్పిన మీరు కావాలంటే ఇన్స్పెక్షన్కి డ్రోన్ పంపించి ఇన్స్పెక్షన్ చేసుకుంటే కలెక్టర్ చెప్పేది కరెక్టా లేదా 2 minutes ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అదే మరిగా ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలంటే వాట్ మెసేజ్ యూ హ్యావ్ గివన్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 minute రియల్ టైం ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్ దాని మీద ఏ విధంగా కంట్రోల్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దాం ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టి మనం అనుకున్న పాలసీ పైన లేనిపోని మనం హంగామా చేసి అసలు వాళ్ళని హెరాస్మెంట్ మొదలు పెడితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి నా ఉద్దేశం ఫ్రీస్ అండ్ ట్రూ స్పిరిట్తో అమలు చేస్తే ఏ ప్రాబ్లం లేదు ఇది కూడా మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి ఐ వాంట్ టు గో లిబరలీ వాడికి ఉచితంగా శాండ్ దొరికింది ఇప్పుడు సరే ఏ కారణం వల్ల కావచ్చు మనం కూడా లేట్గా స్టార్ట్ చేయొచ్చు మన దగ్గర శాండ్ లేదు డిమాండ్ ఇన్నేండుగా లేని ఒకేసారి రావచ్చు అవి కూడా ఉన్నాయి ఇంకా అనుకున్నంతగా ప్రతి ఒక్కరికి శాండ్ దొరికే పరిస్థితి లేదు యాజ్ ఆన్ టుడే దట్ ఈస్ ద రియాలిటీ ఈవెన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ దట్ పించ్ ఇది మళ్ళా మన రిస్ట్రిక్షన్స్ పెడితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్రూలీగా వచ్చి ఎందుకంటే మనం అందరం కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే ప్రతి ఒక్కడు వచ్చి లారీ తీసుకొని మనుషులు తీసుకొచ్చి వాడే లేపుకొని వెళ్ళాలంటే కష్టం లోడ్ చేసుకొని పోవాలంటే ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మనతో పాటు ఇల్లు, గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయించాలని, అలా చేసినప్పుడే గ్రామం నుంచి రాష్ట్రం వరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించగలవారమని, అందుకు అందరూ ముందడుగు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కేఎస్ సుబ్బారావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ ఎస్ నిర్మల జ్యోతి, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది అక్టోబర్ 2వ తారీఖున గాంధీ గారు జయంతి సందర్భంగా 15 రోజుల నుంచి ముందు నుంచే కూడా మొత్తం కూడా పరిసరాలు, ఏ పరిసరాలైనా మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన ప్రాంతాలు, గ్రామాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది, మా జడ్పీలో పెట్టడం జరిగింది. దానికి మా జడ్పీ సీఈఓ గారు, డిప్యూటీ సీఈఓ గారు, మొత్తం స్టాఫ్ అందరం కూడా ఈరోజు ఇక్కడ శుభ్రం చేయడం మా జడ్పీలో చేయడం జరుగుతుంది.
మా జడ్పీలోనే కాకుండా ప్రతి గ్రామంలో కూడా పంచాయతీలు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకొని అవన్నీ కూడా ఈ కార్యక్రమం ప్రతి చోట చేయాలని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత నీట్గా ఉంటే మన ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది, మన మనసు కూడా అంత స్వచ్ఛతగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో సర్పంచులు శ్రద్ధ తీసుకొని చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణని శుభ్రపరచడానికి అలాగే కార్యాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొని వారి యొక్క సెక్షన్లన్నిటి కూడా శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. దీంతోపాటు మొత్తం జిల్లా అంతా కూడా అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. కార్యాలయంలో పరిశుభ్రంగా ఉంటేనే ఆ యొక్క పనిచేసే సిబ్బందికి మంచి వాతావరణం ఉంటుంది, వాళ్ళు కూడా మంచి మంచి పనులు చేయడానికి కూడా వాళ్ళ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. దీన్ని అందుకని కంపల్సరీగా మన అన్ని కార్యాలయాల్లో చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన చైర్మన్ గారు కూడా మన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే 2 రోజుల్లో ఎక్కడైతే ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటున్నారో వారికి అవార్డు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఒకళ్ళ పోటీతత్వం పెరుగుతుంది, మన యొక్క కార్యాలయపు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ డి నరసింహారావుకు డ్యూటీలో గుండెపోటు రావడంతో చనిపోయారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరులో నరసింహారావు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల్లో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ నరసింహారావు భార్య పద్మావతి, వారి కుమారులు సీతారాం మరియు సుందర్లతో మాట్లాడుతూ నరసింహారావు పోలీస్ వ్యవస్థలోకి 1985లో ప్రవేశించి సుమారు 40 సంవత్సరాల సర్వీస్ను ఏ విధమైన రిమార్కులు లేకుండా ఎంతో నిబద్ధతతో ఉద్యోగ నిర్వహణ చేసి చనిపోవడం పోలీస్ డిపార్ట్మెంట్కు ఎనలేని లోటని, ఉద్యోగ నిర్వహణ చేస్తూ అకాల మరణం చెందడం ఎంతో దురదృష్టకరమైన సంఘటనని పేర్కొన్నారు. నరసింహారావు కుటుంబానికి జిల్లా ఎస్పీ తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఏదైనా అవసరం ఏర్పడితే వెంటనే తనకి ఫోన్ చేయవచ్చునని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఇన్ఛార్జ్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ, ఎస్ఐలు బుద్దాల శ్రీనివాసరావు, మక్బూల్, బొక్క రాధాకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. जोहार पुलिस ऑफिसर नरसिम्हाराव, जोहार पुलिस ऑफिसर नरसिम्हाराव, जोहार पुलिस ऑफिसर नरसिम्हाराव, जोहार पुलिस ऑफिसर नरसिम्हाराव. दाहिने फुट चल
మహిళల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలు అందిస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు హెల్త్ సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించాలని ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వికేఎన్ జయలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. ఏలూరు ఏపీ ఎన్జీఓ భవనంలో గురువారం అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా కె నాగమణి, ఉపాధ్యక్షురాలుగా కె పద్మజ, ఎన్ రేణుక, కార్యదర్శిగా వివి నాగలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా టి ధనలక్ష్మి, ట్రెజరర్గా జె మరియమ్మ, వర్కింగ్ అధ్యక్షులుగా దవగల్పి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా ఎటువంటి పదోన్నతులు లేకుండా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగానే మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించేందుకు జీవో 143ను అమలు చేయాలని కోరారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక పిహెచ్ఎన్ నియమించాలని అన్నారు. జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన కె నాగమణి మాట్లాడుతూ జీవో నెంబర్ 115 అమలు పరచాలని, ఏఎన్ఎంల నుండి శిక్షణ పొందిన వారిని వెనక్కి పంపించడం సరికాదని అన్నారు. వారికి జీఎన్ఎం పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 143 జీవోను తక్షణం అమలు చేయాలని, ప్రతి పిహెచ్సికి పిహెచ్ఎన్ పబ్లిక్ హెల్త్ నర్సుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు మాత్రమే కీలకమని, కోవిడ్ కష్టకాలంలో ఏఎన్ఎంలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని, వారికి పదోన్నతులు కల్పించడంలో తాత్సారం తగదని అన్నారు. 115 జీవో అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎంవి సావిత్రి, కార్యదర్శి కేఎస్ఎస్ కుమారి, జిల్లా నలుమూలల నుండి ఏఎన్ఎంలు పాల్గొన్నారు. జీవో ఇస్తే అది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ నుండి వాళ్ళు జిఎన్ఎం ట్రైనింగ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని హాస్పిటల్లో ఫిలప్ చేస్తే ఇప్పుడు కొంతమంది నర్సెస్ జిఎన్ఎం జాబ్ చేసే నర్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అరాచక శక్తులతో కలిపి మా వాళ్ళని వెనక్కి పంపించాలని చూస్తున్నారు. వాళ్ళు ఏం చదువుకున్నారో మా వాళ్ళు కూడా కొంతమంది ఇంటర్ చదివారు, బీఎస్సీ చదివారు, ఏఎన్ఎం జాబు 25 ఇయర్స్ నుంచి చేస్తూ ఈ జిఎన్ఎం ట్రైనింగ్కి వెళ్ళారు. వాళ్ళేమీ క్వాలిఫైడ్ కాకుండా లేరు. వీళ్ళు డిఎస్సి ద్వారా క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ ఏదైతే ఎగ్జామ్ పెట్టారో ఆ ఎగ్జామ్లో రాసి వెళ్ళి ఎగ్జామ్ పాస్ అయ్యి జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి వచ్చారు. అలాగే 143 జీవో ఇచ్చారు గవర్నమెంటు. దానికి ఇంతవరకు ప్రతి పిహెచ్సికి ఒక పిహెచ్ఎన్ నాన్ టీచింగ్ అని ఇచ్చారు. ఇప్పటి వరకు అవి ఫిలప్ చేయలేదు. ఆ 143 జీవో ప్రకారం ప్రతి పిహెచ్సిలో పబ్లిక్ హెల్త్ నర్సుగా ఒకళ్ళని నియమించాలని కోరుతున్నాము. ఇప్పటికే సూపర్వైజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి బయోమెట్రిక్ చాలా ఇబ్బందిగా ఉంది. అది తీసేస్తే బాగుంటుందని మా అభిప్రాయం, మా సంఘం తరపున. అట్లాగే జిల్లాలో జయలక్ష్మి గారు అనేక పదోన్నతులు కల్పించారు. మొన్ననే సిహెచ్ఓ కూడా పదోన్నతులు కల్పించారు. అనేక మంది ఏం చేస్తున్నారంటే పదోన్నతులు తెచ్చింది ఒకరైతే తీసుకొచ్చింది ఇంకోళ్ళని చెప్పుకుంటున్నారు. అట్లా కాకుండా మా కొరకు స్టేట్లో ఏ సమస్య వచ్చినా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏ సమస్య వచ్చినా సరే జయలక్ష్మి గారు స్టేట్లో ఉండి అక్కడికి డిహెచ్ కానీ అక్కడ మాట్లాడతాం కానీ అన్నీ కూడా మాట్లాడి అన్నీ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మాకు హెచ్వి నుంచి పిహెచ్ఎన్ ప్రమోషన్కి ఇప్పటికైతే మేము 8 సంవత్సరాలు అయింది. కానీ ప్రభుత్వం లెక్క ప్రకారం 2 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఇవ్వాలి. కానీ మేమైతే చాలా లాస్ అయ్యాము. ఇప్పటికి 8 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు మాకు ప్రమోషన్ లేదు. ఇప్పుడు కూడా ప్రమోషన్లో జయలక్ష్మి గారి ద్వారా జరుగుతున్నాయి. అట్లాగే ఏఎన్ఎంస్ 27 సంవత్సరాల నుంచి ఒకే కేడర్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ తొందరగా ప్రమోషన్లు వస్తున్నాయి. కానీ మా హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రం 27 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం అన్ని ఇబ్బందులు పడుతూ కూడా అన్ని సేవలు చేస్తుంది. వరదలు వస్తే నీటిలో వెళ్ళి చేయాల్సి వస్తుంది. ప్రతి విషయంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎంతగానో ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ కూడా ప్రాణాలకు కూడా తెగించి ఎంతగానో కష్టపడుతుంది. అంత కష్టపడినందుకు వాళ్ళకి ప్రమోషన్లు తొందరగా రావట్లేదు. అలాగే ఇప్పుడైనా గవర్నమెంట్ 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏఎన్ఎంస్ కూడా ప్రమోషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే ఏఎన్ఎంస్ని జిఎన్ఎంగా గవర్నమెంటే పంపించింది. గవర్నమెంట్ పంపించినప్పుడు 115 అమలు చేయమని మేము కోరుచున్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అహర్నిశలు శ్రమిస్తున్న నారా శేషు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆకాంక్షించారు. నారా శేషు జన్మదినం సందర్భంగా హోటల్ ఎన్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అభిమానులు జన సైనికులు సమక్షంలో పుట్టినరోజు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కంచన రామకృష్ణతో పాటు కాపు సంక్షేమ సేన నాయకులతో పాటు భారీ సంఖ్యలో పలు ప్రాంతాల నుండి యువకులు జన సైనికులు వీర మహిళలు శేషు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన దుస్సాలువలతో భారీ గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనపై అభిమానంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ విందు ఏర్పాటు చేశారు.
విజయవాడ వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అండగా నిలిచింది. విజయవాడ సింగ్ నగర్లో ఇటీవల భారీ వరదలకు ఎలక్ట్రికల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వారికి తమ వంతు సాయంగా తోటి ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సహకారంతో సుమారు 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. గురువారం నిత్యావసర వస్తువులతో బయలుదేరిన వాహనాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. తోటి ఎలక్ట్రికల్ వర్కర్లు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం తమ వంతు కర్తవ్యంగా భావిస్తూ వారికి సాయం చేయాలని పిలుపు మేరకు తోచిన సాయం ఎలక్ట్రికల్ వర్కర్లు అందించారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని అన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ప్రతి కార్మికుడికి న్యాయం చేస్తామని, ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి బొత్స రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో విఫలం చెందిందని అన్నారు. అనంతరం నిత్యావసర వస్తువులతో వాహనం బయలుదేరి విజయవాడ చేరుకుని సింగ్ నగర్లో ఉన్న ఎలక్ట్రికల్ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంత్రిప్రగడ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ బత్తిన శ్రీనివాసరావు, కోశాధికారి నాయుడు గంగాధర్రావు, కాకి రవిబాబు, కె రాజ్కుమార్, తాడిపత్రి బీఓసీ అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు, మైచర్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ అసోసియేషన్ల యొక్క సహాయ సహకారాలతోటి విజయవాడలో జరుగుతున్నటువంటి ఏదైతే వరద ఉధృతంగా విచ్చేసినటువంటి వరద సహాయ నిమిత్తం మా ఎలక్ట్రికల్ సోదరులు ఎంతో ఆపదలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఉన్నది అనే సంకేతముతో ఈ రోజున ప్రతి ఒక్క అసోసియేషన్ యొక్క సహాయ సహకారాలతోటి మరి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుని సుమారుగా 50 కుటుంబాలకి ఈ యొక్క రైసు కిరాణా సరుకులు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతున్నది. కావున మరి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా మాకు ఎంతగానో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కష్టకాలంలో మేమున్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ మరి ఎంతో పకడ్బందీగా ఒక ఎలక్ట్రికల్ సోదరుడు ఆపదలో ఉన్నారంటే భుజం తట్టి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మేము ఒక్కటే చేయదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఒక ఎలక్ట్రీషియన్ ఆపదలో ఉంటే మరొక వ్యక్తులు కొంత విధమైన భావన చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఆపదలో ఉన్న ఎలక్ట్రికల్ సోదరుల్ని మనం అందరూ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిని లింగమల్లి శ్రీనివాసరావుని విజయవాడలో ప్రకృతి విలయత్వాడానికి గురైన వరదల్లో చిక్కుకున్న తోటి ఎలక్ట్రికల్ వర్కర్ల కుటుంబాలని ఆదుకునే నిమిత్తం సుమారు ఒక 50 కుటుంబాలకి వివిధ అసోసియేషన్లు సహాయ సహకారాలతో నిత్యావసర సరుకులు బియ్యం అన్నీ అందించడానికి వాళ్ళందరూ సహకరించారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ఐక్యమతం ముందు ముందు కూడా కొనసాగాలని, కష్టంలో ఉన్న ఎలక్ట్రికల్ వర్కర్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు అమీనాపేటలో గల ఒక ప్రైవేటు వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపులపై సమగ్ర విచారణ జరిపించాలని, లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏలూరు, చింతల్పూడి నియోజకవర్గాల కన్వీనర్లు మామిళ్లపల్లి జయప్రకాష్, విజయరాజులతో కలిసి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి మరియు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు నగరంలో గల అమీనాపేట ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఒక ప్రైవేటు వసతి గృహం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందని, ఈ వసతి గృహం వార్డెన్ భర్త శశికుమార్ వసతి గృహంలో గల బాలికలపై గత కొంతకాలంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై మంగళవారం వసతి గృహంలో ఉండే బాలికలు, వారి బంధువులు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. అమీనాపేటలో నడపబడుతున్న ఈ వసతి గృహానికి విద్యాశాఖ నుండి గాని, శిశు సంక్షేమ శాఖ నుండి గాని, పోలీస్ శాఖ నుండి గిన్ని ఎటువంటి అనుమతులు లేనట్లుగా విచారణలో తెలియవస్తుందని అన్నారు. ఈ వసతి గృహంలో అనాథ పిల్లలు, పేద పిల్లలు చేరుతున్నారని, ప్రభుత్వ ఎస్సీ, బీసీ హాస్టల్స్లో సీట్లు లేవని అక్కడ సిబ్బంది ప్రైవేటు వసతి గృహానికి వారిని పంపిస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. బాధిత పాలకులు, వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వసతి గృహం వార్డెన్ ఫణిశ్రీ, ఆమె భర్త మరియు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారని అన్నారు. ఈ మొత్తం సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అనాథ పిల్లలు, పేద పిల్లలను ఈ వసతి గృహానికి పంపుతున్న వారిపై, వసతి గృహం నిర్వహిస్తున్న ఫణిశ్రీ మరియు ఆమె భర్త శశికుమార్పై కఠినమైన సెక్షన్లు పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి కోర్టుకు పంపాలని ఆయన కోరారు. ఈ వసతి గృహాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో ఉంటున్న బాలికల విద్యాభ్యాసానికి, వసతికి ఎటువంటి ఆటంకం లేకుండా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఏలూరు పట్టణంలో అమీనపేట ఏరియాలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో అక్కడ పేద విద్యార్థులు, పేద కుటుంబాల యొక్క బిడ్డలు ఆ యొక్క ఆశ్రమంలో వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఆశ్రమంలో వార్డెన్గా ఉన్నటువంటి వారి భర్తగా శశికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రవేశం చేయటం, అతను వాస్తవంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఒక స్టూడియో నడుపుతూ, అదే కాకుండా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామం, ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అక్కడ వార్డెన్గా పనిచేస్తూ అక్కడ ఎన్నో రకాలుగా అక్కడ బిడ్డలను ఇబ్బందులు పెట్టి, అది చాలక ఆ కుటుంబ సభ్యులు వార్డెన్గా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఈ అమీన్పేటలో కూడా ఈ ఆడబిడ్డలందరినీ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఈ కాలేజీలకు వెళ్ళేటువంటి పిల్లలను మాయమాటలు చేసి, మాయమాటలు చెప్తూ, ఫోటోషూట్లు అంటూ వాళ్ళకి భ్రమలు కల్పించి, అక్కడి నుండి ఆ ఆశ్రమం నుండి
బయటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ వాళ్ళని లైంగికంగా వేధిస్తూ అనేక రకాలుగా చెప్పుకోలేనటువంటి ఆడబిడ్డలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అతను వ్యవహరించి ఇంకెన్నాళ్ళు ఇతనితో ఎగుతాము, ఎంతకాలం మనం భయపడి బతకాలని ఆ బిడ్డలు ధైర్యం తెచ్చుకుని కొంతమంది సరాసరి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బిడ్డలు ధైర్యంగా వెళ్ళి పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఉన్నది చెప్తే వెంటనే మరి డిఎస్పీ గారు కూడా వెంటనే రంగంలో దిగారు. ఆ వెనకాల ఎవరున్నారో కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కింద సిబ్బంది అందరూ కూడా ఎవరున్నారో వీళ్ళని వెలికి తీసి వీళ్ళని ఉరికమ్మ ఎక్కేలాగా చేయాల్సిన పరిస్థితి ఈ రోజున మేము కోరుతున్నాం. మహిళా లోకమంతా కూడా ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి. మా బిడ్డల పరిస్థితి ఏంటి? మా బిడ్డలకి అన్యాయం ఏంటి? పేదరికంతో పుట్టడం శాపమా, పేదరికంలో ఆడబిడ్డలు పుట్టడం ఒక శాపమా అనే విధంగా ఇవాళ మనసు ఆక్రోశం. పేద ప్రజలు, పేద పిల్లలు చదువుకుంటున్న ఈ ఏలూరు అమీనాపేటలోని దయానంద సరస్వతి హాస్టల్లో జరుగుతున్న పేద పిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాల పట్ల, జరిగిన దుర్మార్గం పట్ల ఎస్పీ గారికి మేము మెమోరాండం ఇచ్చాం. దోషుల్ని విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని, చట్టాలని కఠినంగా అమలు చేయాలని ఆ ఉద్దేశంతో మేము ఆ పని చేసాం. కాబట్టి ముఖ్యంగా ఏలూరులో జరిగిన ఈ కార్యక్రమం, ఇలాంటి హింసా కార్యక్రమం, ఇలాంటి దుర్మార్గపు చర్యలు మరెక్కడా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని దోషులను శిక్షించాలని కోరి ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం నడుపుతా, అది బాబా గారి ఆశ్రమం కింద దాన్ని నడుపుతా, అందులో వచ్చిన పిల్లలు సుమారు 65 మందిని, వాళ్ళందరూ అనాథాశ్రమంలోనో లేకపోతే బీసీ హాస్టల్లోనూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు, ఆర్థికంగా బలం లేని కుటుంబాలు అవుతారు. ఆ పిల్లలకి 14-15 సంవత్సరాల పిల్లలకి అసలు విషయం ఏమిటి అనేది తెలియని వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి, ఎవరైతే ఇక్కడ ఫోటో స్టూడియో నడుపుతున్న శశికుమార్ చేస్తున్న ఈ అకృత్యాలన్నిటి మీద జిల్లా ఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపించి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. బీజేపీ ఎమ్మెల్యే మరియు శివసేన షిండే వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కంప్లైంట్ చేశారు. ఈ కార్యక్రమానికి పీసీసీ జనరల్ సెక్రటరీ సత్యేంద్రబాబు, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నోబెల్, దెందులూరు నియోజకవర్గ నరసింహమూర్తి, చింతలపూడి నియోజకవర్గ నాయకులు బోసిరెడ్డి శంకుప్రసాద్, పెద్దిరెడ్డి సుబ్బారావు, రామసూరి లంక రామ్మోహన్ రావు, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, పైదా పోతురాజు, రాటాలు, సాదే బాబు ప్రసాద్, వేల్పూర్ వెంకటేశ్వరరావు, దాసరి రాంప్రసాద్, సుంకర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అనుచిత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత రాహుల్ గాంధీ నాయకత్వం, నాయకత్వం కాంగ్రెస్, మోడీ, అమిత్ షా రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు. మోడీ ఏ విధంగా రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలి, రాహుల్ గాంధీకి యువకులందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. మొన్న విదేశాలు వెళ్ళినా సరే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఇవాళ నరేంద్ర మోడీ అలా మరి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వాళ్ళకు వత్తాసు పలికే విధంగా వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కూడా వెనకాల కామెంట్ చేస్తున్నారంటే ప్రజలందరూ త్వరలోనే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోమని చెప్తున్నాం మీ ద్వారా. ఇదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడం, మేమందరం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటే ధ్యేయంతో పనిచేస్తున్నాం. వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏదైతే వాళ్ళ నాన్నగారు మన రాజశేఖర రెడ్డి గారు ఆశయం ఉందో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ధ్యేయంగా మనందరం రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులందరూ కష్టపడాలి. మనందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచిన రోజున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఆలోచనతో అందరం కూడా ఇలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మరి ఇలా జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాస్తవాలు ఎంక్వైరీ చేసి వాళ్ళని కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఉనికి కాపాడుకోవడం కోసం మరి అమిత్ షా, మోడీల స్కెచ్ ప్రకారమే ఈరోజు రాహుల్ గాంధీపై
బీజేపీ మరియు బీజేపీ మిత్రపక్షాల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన డిఫేమ్ చేసే కార్యక్రమంగా భాగంగా ఇదంతా చేస్తున్నారని చెప్పి మేమందరం ప్రజలకి తెలియజేయదలుచుకున్నాం. అదేవిధంగా వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రజలకు చేరువైన విధానం కానీ, నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కానీ దృష్టిలో ఉంచుకొని ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ నాయకులకు ఇప్పటికే అర్థమైంది. దాని ప్రభావాన్ని తగ్గించేదానికే రాహుల్ గాంధీ గారిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు, రాజకీయ వర్గాలు అందరూ కూడా ఇటువంటి విషయాల్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండలాధ్యక్షులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. వరద బాధితులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బిషప్ జాన్ ఎస్డి రాజు పిలుపునిచ్చారు. ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వరదలకు కొల్లేరు గ్రామాలైన మండలంలోని కోమటిలంక, కైకులూరు పరిధిలోని మణుగూరు, ఆనందపురం గ్రామంలో వరదలకు నిరాశ్రులైన ప్రజలకు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర వస్తువులు అందజేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని మండలంలోని బగ్గయ్యపేటలో షారోన్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చి వద్ద జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాన్ ఎస్డి రాజు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు సుమారు 600 కుటుంబాలకు అందించేందుకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దైవజన సంఘాల సహకారం ఎనలేనిదని అన్నారు. ఈ సందర్భంగా ఆ 3 గ్రామాల్లో బాధితులను కలిసి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యోహాన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చారండి వాళ్ళు రెడీగా. అయ్యా హోలీ స్పిరిట్. ఆమేన్. జై. అనాథల వలె బ్రతుకుతున్న పరిస్థితులలో ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ప్రేరేపించి తద్వారా అనేక మంది దైవ సేవకుల ద్వారా పోగు చేయబడినటువంటి సొమ్ముతో దీనికి కారకులైన సిటీ పాస్టర్స్ అసోసియేషన్ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కార్యవర్గాన్ని మీరు కాపాడండి. సునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ప్రభువుల ప్రభువుకు, త్వరలో రానున్న యేసయ్యకు. ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి వరద ముంపుకు గురైన కొల్లేరు గ్రామాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ కొరకు ఈరోజు ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంపిణీకి మేము బయలుదేరాం. ప్రత్యేకంగా కొల్లేరు గ్రామాలైనటువంటి కోమటిలంక, మండవల్లి మండలంలో ఉన్న మణుగులూరు, ఆనందపురం గ్రామాల్లో చాలా పూర్తిగా వరద నీటితో మునిగిపోయినటువంటి గ్రామాలవి. అక్కడ ప్రభునామమును బట్టి నిత్యావసర వస్తువుల పంపిణీకి వెళ్ళడానికి ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ బయలుదేరి వెళుతుంది. మరి ఆనందపురం గ్రామానికి, మణుగులూరు గ్రామానికి, కోమటిలంక గ్రామానికి నిత్యావసర వస్తువులను సరఫరా చేయడానికి ఏలూరు నగరంలో ఉన్నటువంటి దైవజనులు, సంఘాలు కలిసి ఆర్థికంగా సపోర్ట్ చేయడం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నిరాశ్రయులకు, నిస్సహాయులకు సహాయం చేయాలని ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ తరపున మరి దేవుడు మాకు కృపచూపి అనేక మంది తమ హస్తాలు చాపి సహకరించి మరి ఈనాడు బిషప్ జాన్ ఎస్డి రాజయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యవర్గం అందరూ కూడా అక్కడికి బయలుదేరి వెళ్ళుచున్నాము. ఎంతోమంది ప్రజలు ఆహారం లేక ఉండడానికి ఇంట్లో ఉండలేక మరి వీధుల్లోకి వచ్చి మరి అనేక రకాలైన బాధలు పడుతూ మరి వారు ఇబ్బంది పడుతుండగా మరి ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గము, అలాగే సేవకులు, అలాగే దైవజనులు బిషప్ జాన్ ఎస్డి రాజు గారు, అలాగే గౌరవ అధ్యక్షులు మరి కార్యవర్గ సభ్యులందరం కూడా ఈ పని కొరకు అనేక రకాలుగా ప్రార్థించి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన ఏలూరు మండలం గుడివాకలంక గ్రామంలో సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ తరపున నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లాలోని సిఐటియు అనుబంధ సంఘాలు, అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీ తదితర రంగాల్లోని కార్మికుల ద్వారా సేకరించిన సహాయంతో నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ద్వారా కొల్లేరు ముంపుకు గురై వేలాది మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన విధంగా 25,000 రూపాయల నష్టపరిహారాన్ని కొల్లేరులో వరద బాధితులకు కూడా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు కార్మికులు ప్రజల నుండి సహాయం అడిగి వసూలైన కొద్దిపాటి సొమ్ముతో సర్వం కోల్పోయిన పేదలకు ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జిల్లాలో 4 మండలాల్లోని 5 గ్రామాల్లో సుమారు 700 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని చెప్పారు. వరద నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరదలు, వర్షాల సమయంలో దళితులు, బలహీన వర్గాల వారు నివసించే కాలనీలు ముంపుకు గురవుతున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆదుకోవాలని వారు కోరారు. ముంపు శాశ్వత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ సర్పంచ్ ఘంటసాల నాగరాజు మాట్లాడుతూ సిఐటియు కార్మిక సంఘం గ్రామంలోని ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొర్రి విజయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నేతలు రజని, భవానీ, స్వప్న, లలిత, ఝాన్సీ, వెంకటలక్ష్మి, రాణి, ఆశా యూనియన్ నేతలు జానకి, రమాదేవి, రామతులసి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడివాకలంక గ్రామంలో వరద బాధితుల సహాయార్థం సర్పంచి నాగరాజు గారు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ గ్రామంలో నిత్యావసర వస్తువులు పంపిణీ అనేటువంటి చేశాం. మరి వరద గత 15 రోజుల నుంచి మన రాష్ట్రంలో తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. విజయవాడ మొత్తం నగరం మునిగిపోయింది. తర్వాత ప్రధానంగా కొల్లేరు ప్రాంతమైనటువంటి గుడివాకలంక ఇతర అన్ని గ్రామాలు కూడా మునిగిపోయినాయి. దారులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సుమారు 15 రోజుల పాటు రూట్ లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అనేక గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ సంఘాలైనటువంటి అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ చేసినటువంటి ఆర్థిక సహకారంతో ఇప్పటికే 4-5 గ్రామాల్లో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు గుడివాకలంక గ్రామంలో ఈ సహాయ కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రజలను ఆదుకోవాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడలో ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు. ఆ 25,000 రూపాయలు మన కొల్లేరు గ్రామాల్లో కూడా ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకు కూడా వర్తింపు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి అందరికి కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 27న ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు, 27 నుండి 29 వరకు రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ చెప్పారు. స్థానిక యూటీఎఫ్ భవనం నందు జరిగిన రైతు సంఘ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 27న ఉదయం 10 గంటలకు ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో వ్యవసాయ సంక్షోభం, మద్దతు ధరలు అనే అంశంపై రాష్ట్ర రైతు సదస్సు జరుగుతుందని చెప్పారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 200 మంది రైతు ప్రతినిధులు, రైతు సంఘ రాష్ట్ర నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులు హాజరవుతారని వివరించారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి సాగు చేస్తున్న పంటలకు కనీస ధరలు రాక, ప్రకృతి వైపరీత్యాల వల్ల పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయి అన్నదాత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతు రక్షణ, వ్యవసాయ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తన వంతు కృషి చేస్తోందని, తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సంక్షోభం అన్నది తీవ్రత కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం దగ్గర నుంచి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి 90 రోజులు వ్యవసాయం సాగించిన తర్వాత వచ్చిన వరదల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా
వర్షాల వల్ల విపరీతంగా నష్టమయ్యారు. అలాగే అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావంతో నష్టపోయారు. అయితే నష్టపోయిన రైతాంగానికి ఎన్యూమరేషన్ చేసి వెంటనే ప్రభుత్వం పరిహారానికి సంబంధించిన ఏర్పాట్లు 17వ తారీఖు చేస్తానన్నారు. కానీ ఇవాళకి అది ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం అయితే 6 లక్షల పైన ఎకరాలకు నష్టం వచ్చిందని చెప్పేసి ప్రాథమిక అంచనాల్లో చెప్పారు. కానీ ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఈ లెక్కలు ఇంకా పెరుగుతాయి. అలాగే పరిహారానికి సంబంధించి కూడా తొలుత 10,000 ఎకరాకి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చి మరికొన్ని వ్యాపార పంటలకి 15,000 వరకు ఇస్తానని చెప్తున్నారు. వాస్తవానికి పెరిగిన పెట్టుబడులకు చూసుకుంటే అవి చాలు. వరికి కనీసంగా 25,000 ఉండాలి. అలాగే వాణిజ్య పంటలకు సంబంధించి ₹1,00,000 పెట్టుబడులు అయినాయి. కాబట్టి ఆ మేరకు పరిహారం ప్రకటించాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా విపత్తుకు సంబంధించి ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా ఇవాళ వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాలను పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యకర్తలని శిక్షణా తరగతులు ఇచ్చి తర్ఫీదు చేసుకోవడానికి ఇవాళ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 27, 28, 29 తారీఖుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ముందుగా ఒక సదస్సు నిర్వహించి, జిల్లా స్థాయి సదస్సు నిర్వహించు. ఈ సదస్సుకి వడ్డే శోభనాధీశ్వరరావు గారు, ఎస్కేఎం కన్వీనర్ గారు ఆయన పాల్గొంటారు. అలాగే ప్రముఖ వ్యవసాయక నిపుణులు కూడా పాల్గొంటారు. కాబట్టి 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, రైతు శ్రేయోభిలాషులు పాల్గొంటారు. కాబట్టి దీనికి జిల్లా ప్రజానీకం పెద్ద ఎత్తున సహకరించి ఈ క్లాసులను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. స్థానిక అమీనాపేటలో గల స్వామి దయానంద సరస్వతి వసతి గృహంలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేశాయి. గురువారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ యామిని మాట్లాడుతూ, ఈ వసతి గృహానికి విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, బాలల సంరక్షణ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేవని బహిర్గతమైందని చెప్పారు. జిల్లా కేంద్రం నగరం నడిబొడ్డున ఇంత తతంగం జరుగుతున్నా జిల్లా యంత్రాంగ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లం అయిందని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వసతి గృహం నిర్వహిస్తున్న ఫణిశ్రీ, ఆమె భర్త శశికుమార్లపై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసి కోర్టుకు పంపాలని డిమాండ్ చేశారు. వసతి గృహాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో ఉంటున్న బాలికల విద్యాభ్యాసానికి, వసతికి ఆటంకాలు లేకుండా విద్యాశాఖ తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయిబాబా మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. విద్య నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారడం దురదృష్టకరమని అన్నారు. అయితే నిందితుల్ని ఈ రోజుకే అదుపులోకి తీసుకోకపోవడం పట్ల జిల్లా యంత్రాంగం వైఫల్యం కనబడుతోందని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్న తరుణంలో నిందితుల్ని సునాయాసంగా అదుపులోకి తీసుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా తక్షణం స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా వరకా శ్యామల, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎం సాదిక్, స్త్రీ విముక్తి ఘటన టి చిన్ని, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఎస్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం అని చెప్పుకుంటున్న ఈ హాస్టల్ ఒకటి ఉంది. ఈ హాస్టల్లోని అనేక మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. హాస్టల్లో ఉండి ఆ పిల్లల మీద ఈ వార్డీను భార్య అక్కడ ఆవిడ పేరు చెప్పుకొని అక్కడ వార్డీన్గా పనిచేసుకుంటూ అనేక మంది ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనన్నిటికీ మేము మహిళా సంఘంగా, స్త్రీముక్తి సంఘటనగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు మహిళల మీద అనేక చోట్ల కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా మహిళల మీద అనేక చోట్ల కూడా అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి. ఈ పిల్లల మీద, ఈ 60 మంది పిల్లల మీద అత్యాచారం జరిగింది. వీటన్నిటికీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఇటువంటి అగత్యాలకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. అలాగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కోశాధికారి ఈరోజు ఏలూరులో పాత్రికేయుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య కారణం ఏమంటే, గత 2 రోజుల క్రితమే విద్యార్థినులే బయటకు వచ్చి
మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం, లైంగిక వేధింపులకు, మాపైన అత్యాచారాలకి పాల్పడుతున్నామని చెప్పి ఈరోజు మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి పరిణామం అన్ని విద్యాశాఖ అధికారులకు కావచ్చు, పోలీసు వారికి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒకవైపు ఒక 10 రోజుల ముందే గుట్లవల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి ఘటన మరొక ముందే దాన్ని దాచిపెట్టక ముందే ప్రయత్నం చేసి ముందే మళ్ళీ ఇంకొక వెలుగులోకి వచ్చింది. ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వార్డెన్ వారి యొక్క భర్త హాస్టల్కి వచ్చి విద్యార్థులతో పాటు అక్కడే కలిసి ఉండటం, అక్కడ ఉండి విద్యార్థులతో అక్కడ ఉండి స్టే చేయడం, మద్యపానం సేవించడం, సిగరెట్లు తాగడం విద్యార్థులే స్వయంగా కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. వెంటనే మేము సస్పెండ్ చేసాం, చర్యలు తీసుకున్నామంటున్నారు. కానీ అతన్ని 2 డేస్ అవుతుంది విద్యార్థినిలే స్వయంగా వెళ్ళి కానిస్టేబుల్ అక్కడ వెళ్ళినటువంటి పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ చేసి అక్కడ మీడియా సమావేశంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా ఏదైతే సమస్యను ఎదుర్కొన్నారో ఆ బాలికలు అంతా కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నాం, ఎక్కడున్నారో వెతుకుతున్నాం అంటున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నాం, ఎక్కడున్నాం వెతుకుతున్నారు. కానీ మాటలేమో కోటలు దాటుతున్నాయి, కానీ బాలికలకి అన్యాయం జరుగుతుంటే వారిపైన వెంటనే చర్యలు తీసుకునే పద్ధతిలో వెతకడానికి కానీ అక్కడ ఏ పద్ధతిలో స్పీడప్ చేస్తున్నారో ఎక్కడ కూడా కనపడట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత ఇసుక పాలసీ విధానంపై జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఇసుక సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశం. స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ. గుండెపోటుతో సీసీఎస్ఎస్ఐ మృతి. భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఏపీ ఉమెన్ హెల్త్ అండ్ ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలుగా కె నాగమణి ఎన్నిక. జీవో 143 ఉత్తర్వులను అమలు చేయాలని అసోసియేషన్ సభ్యుల డిమాండ్. ఘనంగా నారా శేషు జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే ధర్మరాజుతో పాటు నారాకు శుభాకాంక్షలు తెలిపిన జన సైనికులు. వరద నిరాశ్రయులకు చేయూత. సిటీ పాస్టర్స్ అసోసియేషన్ మరియు ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసరాల పంపిణీ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.